నేను ఇవాళ ఈ స్టేజ్ మీద ఉన్న జీవితంలో ఈ స్టేజ్లో ఉన్న దానికి కారణం వర్మ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్. మీరు ఒకసారి అన్నారు ఎవరి జీవితానికి వాడే హీరో, ఎవరి స్క్రీన్ ప్లే వాడే రాసుకోవాలి, ఎవరికి వాడే డైరెక్షన్ చేసుకోవాలి అని. ఎవరి జీవితానికి వాళ్ళు హీరో కాదు నాకు తెలియదు, బట్ నాకు మీరు ఎప్పుడో ఒక హీరోలా కనబడతారు. నేను వెంకీ ఏమైనా బ్యాడ్గా ఫీల్ అయ్యా, ఎక్కువ శ్రీదేవితోనే ఎక్కువ షూటింగ్ చేస్తున్నాను, నీతో తక్కువ సీన్స్ ఉన్నాయని. నో రాము, ఐ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. ఐ డెంట్ ఫీల్ లైక్ దట్ ఎట్ ఆల్. నిబంధనలు పెట్టుకునే వాళ్ళు దాన్ని బ్రేక్ చేయగలిగిన బలం కూడా ఉంటుంది. నిబంధనలు పెట్టుకుంటాక బలం కావాలి, వాటిని బ్రేక్ చేయడానికి కూడా బలం కావాలి. ఆ రెండు బలాలు రాము గారి దగ్గర ఉన్నాయి. Ram Gopal Varma. Sure. The way he portrayed crime was very heroic to me at some point of time. శివ చూస్తే శివ అవ్వాలనిపిస్తుంది, సత్య చూస్తే జేడి చక్రవర్తి అవ్వాలనిపిస్తుంది, సర్కార్ చూస్తే అమితాబ్ బచ్చన్ కావాలనిపిస్తుంది. ఇవాల్టి ఈ పొల్యూటెడ్ టైంలో జనాలు దున్నపోతులు లాంటి జనాల్ని గుచ్చి లేపడానికి ఎవడో ఒకడు కావాలి. అది ఆ రూపంలో పంపించాడు అనుకుంటా. రామ్ గారితో నేను 25 ఏళ్ళుగా కాపురం చేస్తున్నాను. అంటే ఏ రోజు ఆయన మీద ప్రేమ తగ్గలేదు. అంత గొప్ప మనిషి. ఒకటి చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి యూఆర్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవీ అండ్ సిట్టింగ్ దేర్ అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్. ఎవరన్నా నా ఇష్టం అని బుక్ రాసి నాకే అంకితం చేసుకుంటారా? ఎనీబడి? అండ్ ఇది ద ఫస్ట్ టైం ఐ థింక్ ఇట్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్. అండ్ దట్స్ ఎ బెస్ట్ సెల్లర్. ఇంకా రామ్ గోపాల్ గారు అంటే కళ్ళగనివ్వండి, ఆయన కలిపి వంతెన ఉంటుంది. ఆ వంతెన పక్కనేమో అటు రామ్ గోపాల్ గారు, నేను ఒక కారు ఉంటుంది. నాకు ఇంకా విజులు గుర్తుంది. నైట్ కళ్ళు వచ్చాయి, డ్రీమ్స్ వచ్చాయి నాకు. ఎక్కడో ఒక విలేజ్లో వంతెన అనమాట. ఆ వంతెనలో ఒక కారు నిలబడి ఉంటుంది. రాంగోపురం ఆర్జీవీ అక్కడ, నేను ఇక్కడ ఇద్దరం కలిపి స్టోరీ డిస్కస్ చేస్తున్నామని కళ్ళు వస్తూ ఉండేది. నాకు బాగా ఇష్టం రాము అంటే, ఇప్పటికి కూడా ఇష్టం. రాము నా ముందు ఎవరినైనా రాము అని ఏమన్నా అంటే నాకు నచ్చుతుంది, ఒప్పుకోను. నేను ఫుల్ డిఫెండ్ చేస్తాను, తప్పు రైట్ కూడా ఆలోచిస్తాను. డైరెక్టర్ అవ్వాలంటే ఎవరన్నా అవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ కానీ, తన తీసిన విధానంతో విపరీతంగా ఆకట్టుకున్నది కానీ, విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హీ హ్యాస్ మేడ్, నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్. ఐ అడ్మైర్ ఆర్జీవీ అలాట్. చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ.